అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. కొంతమంది హోమ్ గార్డ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అసలు ఎందుకు కలవాలనుకుంటున్నారు, వాళ్ళ సమస్య ఏంటనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఏంటి మీ ప్రాబ్లం? మేమందరం హోమ్ గార్డ్స్ మేడం. మేము అన్ని జిల్లాల నుండి వచ్చాము సార్ మేడం. మేము అన్ని జిల్లాల నుండి వచ్చాము. గత ప్రభుత్వం నుండి తిరుగుతున్నాము. మాకు ఆ ప్రభుత్వంలో జాబ్ రాలేదు. మేమందరం రిమోల్ అయిన హోమ్ గార్డ్స్ మేడం. మేము కోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం. మమ్మల్ని జాబ్లో విధిలో తీసుకోవడం లేదు. సార్ని ఇంతకుముందు మేము కలవనీకి పోతే కలవనీయలేదు. ఇప్పుడు కూడా సార్ గారిని కలవనీకి వచ్చాము. మమ్మల్ని అలో చేయడం లేదు. కేవలం మమ్మల్ని సార్ని అలో చేయడం అనే కోరుకుంటున్నాం, అంతే. మాట్లాడదాం అనుకుంటున్నాం. మా బాధలు చెప్పుకుంటాం, మా కష్టాలు చెప్పుకుంటాం. మేము ఎక్కడెక్కడ నుండో మా పిల్లలని పెట్టుకొని వచ్చినాం మేడం. మా బాధలు వచ్చినాం మేడం. మా బాధలు చెప్పుకోవాలి మేము సార్తో. ఎన్నిసార్లు మేడం ఈ రోడ్ల మీద బతుకుడు మా బతుకులు? ఎన్నిసార్లు మేడం ఈ రోడ్ల మీద ఈ టీవీలో కూడా మాట్లాడు? ఏ టీవీ వాళ్ళు సార్కి ఈ వార్తలు పంపిస్తారో అని ఎన్నిసార్లు వేడుకుంటున్నాం మేడం. ఎన్నిసార్లు వేడుకున్నామో, ఎన్నిసార్లు తెలంగాణ భవన్కి పోయినామో, ఎన్నిసార్లు రోడ్ల మీద పడ్డామో. అయినా కానీ మమ్మల్ని మా బతుకులు ఇంకా రోడ్ల మీదనే ఉన్నది తప్ప ఇంకా మా బతుకులో ఇంకా న్యాయం కాలేదు. ఇంకా న్యాయం చేస్తారని కూడా మేము అనుకుంటలేము. ఇప్పటికైతే సమస్యలు తెలుసుకోవడానికి ప్రజావాణిని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళారు. 100 సార్లు వెళ్ళాము. 100 సార్లు వెళ్ళి అందరం కలిసాము. మీకు లెటర్ వస్తుందమ్మా, మీరు వెళ్ళి కలవండి. ఆ లెటర్ వచ్చేది లేదు, మేము పోయి కలిసేది లేదు, ఏది లేదు మేడం. ప్రజాపాలన అప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, మా రవి చనిపోయినప్పుడు మీ కుటుంబాలను మేము ఆదుకుంటాం, మా గవర్నమెంట్ని తెచ్చుకోండి అన్నారు. అయినా గవర్నమెంట్ వచ్చినాక కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము వేడుకునేది ఒకటే మేడం, మా ప్రాబ్లమ్స్ ఏంటంటే సార్ వినాలి, సార్ని మేము కలవాలి, అంతే. సార్ని కలిసేదాకా ఇక్కడ నుండి పోయేది లేదు. చేస్తే అరెస్ట్ చేస్తారు, లేకుంటే జైల్లో పెడతారు. కానీ మా బాధ మేము సార్కి చెప్పుకోవాలి, అంతే. ఇప్పుడు కలవడానికి వచ్చారు కదా, లోపల ఏమన్నారు? ఏం లేదు మేడం, పంపిస్తామన్నారు. 5 పేర్లు తీసుకున్నారు, ఇంకా పంపించలేదు. 2-3 పంపిస్తాను మేడం. సార్ని గెలవనీయట్లేదు. సార్కి అసలు అవకాశం, మేము వస్తాం వెళ్తాం అన్నది కూడా సార్కి ఏం తెలియట్లేదు మేడం. సార్కి తెలియనియట్లేదు కూడా. ఓఎస్డీ గారు మాట్లాడుతున్నారు, మీకు మెసేజ్ వస్తుంది, ఫోన్ చేస్తామనేసి అని అంటున్నారు మేడం. ఫోన్ లేదు, ఎలాంటి మెసేజ్ లేదు. ఒక 15 టైమ్స్ వచ్చినాం మేడం. గవర్నమెంట్ వచ్చిన దగ్గర ఇక్కడ నుండి 15 టైమ్స్ వచ్చినాము. 15 టైమ్స్లో కనీసం సార్ ఎట్లుంటాడో, మా బాధ ఏందో కూడా సార్కు తెలియదు మేడం. మా బాధ చెప్పుకొచ్చిన పిఏ ఏమంటున్నారు, సార్ ఒకసారి సార్ని కలిపిండంటే సార్ బిజీ ఉన్నారు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నాకన్నా ఫోన్ చేయండి అంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఒక్కరికి ఇస్తే సరిపోదా, అంతమంది చేస్తారా అనేసి అని అంటున్నాడు. ఒక్కసారి రెస్పాండ్ అవుతాడు మేడం. మళ్ళీ తర్వాత నేను బిజీ ఉన్నా, తర్వాత కాల్ చేస్తా అంటారు. కాల్ చేయరు మేడం. మేము చేస్తా కూడా కట్ చేస్తారు. ఈ విషయం 100% సార్కి అయితే తెలియదు మేడం. రేవంత్ రెడ్డి సార్కి అయితే ఈ విషయం 100% తెలియదు. తెలిస్తే 100% ఆయన రెస్పాండ్ అయ్యేవారు. మాకు జీవితాలు నిలబడేది. ఇప్పటికీ మేము ఖచ్చితంగా మేము డ్యూటీలోకి వచ్చేటోళ్ళం. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని, మా కుటుంబాలను రోడ్ల మీద పడకుండా మీరే కాపాడుతారన్న నమ్మకంతో 1-2 సార్లు ఇక్కడికి వస్తున్నాము. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కోసం కాదు, 100% చెప్తున్నాం సార్. మిమ్మల్ని మీరే ఉన్నారన్న నమ్మకంతో, మీరే మా జీవితాలు కాపాడతారన్న చిన్న ఆశతోని ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. దయచేసి మిమ్మల్ని మేము ఒక్కసారి కలిసే విధంగా మాకు ఒక్క చిన్న అవకాశం ఇవ్వండి సార్. ఎంతోమంది రోడ్ల మీద పడ్డ వాళ్ళకి అందరికీ న్యాయం చేశారు మీరు. ఎక్కడో ఉన్న కుమారి ఆంటీ వాళ్ళకు కూడా న్యాయం చేశారు. దయచేసి మీ గవర్నమెంట్లో చాలామంది హోంగార్డులు కూడా రిక్రూట్మెంట్ అయ్యారు. వాళ్ళకు న్యాయం చేయండి. మీరు వేరే ఏం కోరుకుంటలేము. మేము అందరికి ఇచ్చినట్టుగానే మాకు పనిచేస్తేనే మీరు జీతాలు ఇవ్వండి. ఏదో చిన్న కారణాల వల్ల మా ఉద్యోగాలు పోయినాయి సార్. మీరే దిక్కని మేము కోరుకుంటాను. మాకు దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా కుటుంబాలను రోడ్ల మీద పడకుండా మీరు మాకు ఈ చిన్న అవకాశం ఇస్తారని మిమ్మల్ని సదా వేడుకుంటున్నామయ్యా. మీరే దిక్కు. ఇప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని అందరినీ చాలా మోసం చేసింది. ఇప్పుడు 15 సార్లు మనం సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు వచ్చినా కానీ ఏసో గారు పంపించలేదు. మమ్మల్ని 15 సార్లు ఇట్లా ఇచ్చి ఒక 5గురిని తీసుకుపోయి పంపించి లోపలికి ఏదో PDF తీసుకున్నారు, మళ్ళీ వాపసు పంపించారు. గత ప్రభుత్వం మోసం చేసింది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో మందికి న్యాయం చేసింది. ఇప్పుడు వచ్చినా కానీ న్యాయం చేసింది. కాబట్టి మా హోంగార్డు కుటుంబాలకు కొద్దిగా మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయినాక మా హోంగార్డు విధుల్లోకి తొలగించిన హోంగార్డును విధుల్లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల సంది మేము తిరుగుతూనే ఉన్నాం మేడం. మాకు న్యాయం చేకూరాలి.
మా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేకూరుస్తారని, మా కుటుంబాలను మా పిల్లల్ని ఆదుకుంటారని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. విన్నారు కదండి, హోమ్ గార్డ్ వల్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకి గత ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. ఈ ప్రభుత్వంలో అయినా సరే న్యాయం జరగాలని మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఏదైతే మా ఆందోళన, మా బాధ ఉందో దాన్ని అసలు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లట్లేదు ఎవరని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈసారి అయినా సరే మాకు ఎలాంటి న్యాయమైనా సరే జరగాలి, ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుందాం. ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా చాలా మంది మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ సమస్య ఏంటి అనేది వాళ్ళని అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినామండి. అయితే టీఎస్పీఎస్సీ ద్వారా 67/2017 2017లో మా నోటిఫికేషన్ విడుదలైంది. 25 సంవత్సరాల తర్వాత కేవలం ఒకే ఒక నోటిఫికేషన్ మా జీవితకాలంలో వచ్చిన నోటిఫికేషన్. దాన్ని పూర్తి చేయడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు తుది దశలో ఉంది. అంటే మెరిట్ లిస్ట్ ఒకటి పెట్టడానికి జాప్యం జరుగుతుంది. టీజీపీఎస్సీ అధికారుల ద్వారా జాప్యం జరుగుతుంది. అదే వెళ్ళి మేము అడిగితే ఇప్పుడు మీది ప్రియారిటీ లేదు, మీది అవసరం లేదు కాబట్టి మేము పెట్టట్లేదు అనే సమాధానాలు మాకు దొరుకుతున్నాయి. కాబట్టి మేము సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి కలిసి మా గోడును విన్నవించడానికి ఇక్కడ అందరం ప్రతి జిల్లాల నుంచి 200 మెంబర్స్ వచ్చినాము. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి. 2017లో ఎగ్జామ్ రాస్తే లాస్ట్ ఇయర్ జూన్లో మమ్మల్ని వెరిఫికేషన్కి పిలిచారు 1:3లో. అది అయిపోయాక మళ్ళీ సెకండ్ స్పెల్ అన్నారు, థర్డ్ స్పెల్ అన్నారు. ఇప్పటి వరకు మాకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం. మా సర్వీస్ అంతా పోతుంది. ఇంకా ఇప్పుడు మేము జాబ్ చేస్తాము. గత ప్రభుత్వం అందరి చుట్టూ తిరిగాము, అందరి మినిస్టర్ల ఇండ్ల చుట్టూ తిరిగాము, అంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఎన్నికలు కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడన్నా రిజల్ట్ ఇవ్వమని అడుగుతుంటే నిర్లక్ష్య ధోరణి. మా తర్వాత అయిపోయిన 2022 నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు. మాది మట్టుకు అక్కడ పెండింగ్ పెడుతున్నారు. అది వాళ్ళకే తెలవాలి. మరి ఎందుకు ప్రయారిటీ లేదు? మాకేమీ లేదు, వర్క్ జరుగుతుంది, పెడతాం అంతే. పెడతాం, మళ్ళీ రండి ఇదే. అదే సీఎం దృష్టికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందన్న ఆశతోటి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడే ఇంతకుముందు ఒకసారి వచ్చామండి. ప్రజా దర్బార్కి అయితే కనీసం ఒక 20 సార్లు వెళ్ళుంటాం. మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. సరే సీఎం దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాం. 5 వెళ్ళారండి. ఏం రిజల్ట్ వస్తుందో చూడాలి. మరి చాలా సార్లు రెస్పాన్స్ అయ్యారు, కానీ ఫలితం రాలేదు కదా. 1 వీక్ అలా ఎక్స్టెన్షన్ చేస్తూ వస్తున్నారు. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల సమస్యలు తీరుస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దాని గురించి తీరుస్తుందని మేము ఆశిస్తున్నాము. అది ఆయన దృష్టికి వెళ్తే సీఎం సార్ మాకు న్యాయం చేస్తారనే ఆశతోటి ఇక్కడికి వచ్చాం. అన్ని డిస్టిక్ల నుంచి ఉన్నారండి. మాది 325 పోస్టులు. అందరికీ సర్వీస్ ఇంకా ఒక 15 years చేస్తామేమో. మా అంటే 8 years నుంచి వెయిట్ చేస్తున్నాము. 22 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇది. మేము సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుండి వచ్చామండి. 7 years నుండి మేము ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి. మా ఎగ్జామ్ రిజల్ట్స్ మాత్రం ఇంతవరకు పెట్టడం లేదండి. మేము ప్రతిసారి టీఎస్పీఎస్సీకి వెళ్ళడం, టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, లేకుంటే ఈ వారంలో మీ రిజల్ట్ వస్తుంది, వారంలో చూసుకోండి, ఇంత దూరం రాకండి అని ఫోన్లో కాల్ సెంటర్లో కాల్ చేస్తేమో రెస్పాండ్ అవ్వరు. ఇక్కడికి వచ్చి అడిగితే మధ్యాహ్నం ఎప్పుడో మేము వచ్చేస్తే నైట్ 8 వరకు వెయిట్ చేయించి అప్పుడు కూడా రిజల్ట్స్ పెట్టడం లేదు. మీకు తొందరగానే పెట్టేస్తామనేసి ఓఎస్డీ గారు చెప్పడం జరిగింది. ఆ టీఎస్పీఎస్సీ వాళ్ళు మాత్రం తొందరగా స్పందించడం లేదండి. ఇక్కడ నుండి మాకు సీఎంఓ ఆఫీస్ నుండి కానీ ప్రగతి భవన్ నుండి కానీ మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు కాల్ చేసి వెంటనే మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, పెట్టండి అని చెప్తున్నారు. కానీ టీఎస్పీఎస్సీ వాళ్ళు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీకు తొందరలో పెడతామండి, మాకు ప్రయారిటీ వేరే ఉన్నాయి, మీ దానికంటే మాకు ప్రెజర్ వేరే ఉంది, మొన్న 2022లో వచ్చిన రిక్రూట్మెంట్ గురించి ప్రెజర్ ఉందండి, ఆ ఇంజనీర్ పోస్టులు కాబట్టి వాటి మీద ప్రెజర్ ఉంది, మీది చేయమని చెప్పట్లేదు అనేసి మాకు చెప్తున్నారు. ఇక్కడికి ప్రగతి భవన్కు ఇక్కడికి వెళ్తేనే వీళ్ళు కాల్ చేసి చెప్తున్నారు. చిన్నారెడ్డి సార్ వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి అమ్మ వీళ్ళు తొందర పెట్టండి అని సార్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కానీ టీఎస్పీఎస్సీ వాళ్ళు మాత్రం మా నోటిఫికేషన్ మీద ప్రయారిటీ లేదనేసి స్పందించడం లేదు. వాళ్ళు లేట్గా చేస్తాం వెళ్ళండి అని నిర్లక్ష్యంగా కొంచెం చెప్పడం జరుగుతుందండి. మరి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర రావడం జరిగింది అంటే ప్రజా దర్బార్లో సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను అంటే అక్కడ రెస్పాండ్ అయ్యారండి. ప్రజా దర్బార్లో కూడా రెస్పాండ్ అయ్యి టీఎస్పీ సెక్రటరీ సార్కి కాల్ చేసి వాళ్ళు చెప్తున్నారు, కానీ మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు.
వాళ్ళు చెప్పిన మాటను వాళ్ళు చేస్తాంలేండి 1 వీక్లో చేస్తామని చెప్పారు. మేము టీఎస్పీఎస్సీకి వెళ్ళి అడిగేస్తే మేము పెడతామండి, మీరు చూసుకోండి వెళ్ళండి అని అంటారు. లేటెస్ట్గా వచ్చిన రిక్రూట్మెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు కానీ మాది 7 ఇయర్స్ నుండి చేసే రిజల్ట్స్ మాత్రం పెట్టడం లేదు. అందుకోసమని మేము ప్రగతి భవన్కి టీఎస్పీఎస్సీకి మినిస్టర్ చుట్టూ తిరిగి ఇక వాళ్ళు చెప్పినా కూడా టీఎస్పీఎస్సీ వాళ్ళు వినడం లేదు కాబట్టి రేవంత్ సార్ని కలవడానికి వచ్చామండి. ఇప్పుడైనా పని అయిద్దని ఆశిస్తున్నాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ. కెమెరామెన్ వంశీతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.